స్టార్టింగ్ ప్రివ్యూ చేశా కదా! ఏదైనా డిజైన్ ఆర్ పోస్టర్‌కి బజర్ ఎఫెక్ట్ అనేది ఎలా క్రియేట్ చేయాలో నేను ఈ వీడియో చూపిస్తాను. ఈ టైప్ ఆఫ్ ఎడిటింగ్ చేయడానికి నేను ఫోటోషాప్ అనే సాఫ్ట్‌వేర్ యూజ్ చేస్తున్నాను. ఈ సాఫ్ట్‌వేర్ యూజ్ చేసి మనం డిఫరెంట్ టైప్ ఆఫ్ ఎడిటింగ్స్ చేసుకోవచ్చు. ఈ ఛానెల్‌లో నేను డిఫరెంట్ టైప్ ఆఫ్ ఎడిటింగ్స్‌ని షార్ట్ ఫార్మ్ కంటెంట్ అప్‌లోడ్ చేస్తున్నాను. కావాలంటే ట్రై చేయండి. మీరు గనుక మన ఛానెల్ ఫస్ట్ టైమ్ వచ్చినట్టయితే నా పేరు జేకర్ సార్ రెడ్డి. నేను ఒక గ్రాఫిక్ డిజైనర్, వీడియో ఎడిటర్ అండ్ కంటెంట్ క్రియేటర్. ఇప్పుడు మనం ఏ మాత్రం లేట్ చేయకుండా ఇంక ఈ టాపిక్‌ని స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ మీరు ఫోటోషాప్ ఓపెన్ చేసుకొని, ఫోటోషాప్‌లో ఒక న్యూ ఫైల్ క్రియేట్ చేసుకోవాలి. దానికోసం మీరు 300 బై 300 పిక్సెల్స్‌తో 300 రిజల్యూషన్‌తో ఒక ఫైల్ క్రియేట్ చేసుకోండి. నెక్స్ట్ మీరు కంట్రోల్+R క్లిక్ చేసి ఇక్కడ స్క్రీన్ మీద చూపించినట్టుగా మీరు ఇక్కడ మీ యొక్క గైడ్స్‌ని ప్రిపేర్ చేసుకోండి. నెక్స్ట్ మీరు లేయర్స్ ప్యానెల్ ఓపెన్ చేసుకొని ఒక న్యూ లేయర్ క్రియేట్ చేసుకోండి. ఆ తర్వాత రెక్టాంగిల్ మార్క్ టూల్ సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు నేను వీడియో చూపించినట్టుగా ఒక రెక్టాంగిల్ డ్రా చేసుకోండి. ఆ తర్వాత కంట్రోల్+బ్యాక్ స్పేస్ మీద క్లిక్ చేయండి. అంతే ఇక కలర్ ఫిల్ అవుతుంది. నెక్స్ట్ మీరు మళ్ళీ టూల్స్ బార్‌కెళ్ళి టూల్స్ బార్‌లో ఎలిప్స్ మార్క్ టూల్ సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ మీరు కంట్రోల్+D క్లిక్ చేయండి. ఇలా క్లిక్ చేయడం వల్ల ముందు మీరు సెలెక్ట్ చేసిన రెక్టాంగిల్ యొక్క సెలక్షన్ అనేది డిసేబుల్ అవుతుంది. ఆ తర్వాత ఎలిప్స్ మార్క్ టూల్‌తో ఇక్కడ చూపించినట్టుగా ఒక సర్కిల్ ఫార్మ్ చేసుకొని కంట్రోల్ బ్యాక్ స్పేస్ క్లిక్ చేయండి. ఇలా క్లిక్ చేయడం వల్ల ఆ సర్కిల్‌లో కలర్ అనేది ఫిల్ అవుతుంది. నెక్స్ట్ మీరు ఇక్కడ వీడియో చూపించినట్టుగా ఆ సెలక్షన్‌ని కిందకి మూవ్ చేసుకొని అక్కడ డిలీట్ క్లిక్ చేయండి. ఆ పార్ట్ ఒక సెలక్షన్ అనేది డిలీట్ అవుతుంది. ఇప్పుడు కంట్రోల్ D క్లిక్ చేయండి. నెక్స్ట్ మీరు లేయర్స్ ప్యానెల్ ఓపెన్ చేసుకొని ఇప్పుడు క్రియేట్ చేసిన లేయర్‌ని డూప్లికేట్ చేసుకోండి. ఆ తర్వాత దీన్ని ఇక్కడ వీడియో చూపించినట్టుగా మీరు ఇక్కడ దీన్ని రొటేట్ చేసి అడ్జస్ట్ చేసుకోండి. నెక్స్ట్ మీరు ఎడిట్ ఆప్షన్‌లోకెళ్ళి ఇక్కడ మీకు డిఫైన్ ప్యాటర్న్ అనే ఆప్షన్ ఉంటుంది. ఈ ఆప్షన్ మీద క్లిక్ చేసి ఇప్పుడు క్రియేట్ చేసిన ఈ లేయర్స్‌ని ఒక ప్యాటర్న్ కింద సేవ్ చేసుకోండి. నెక్స్ట్ మీరు ఫోటోషాప్‌లోకి మీకు కావాల్సిన పోస్టర్ డిజైన్‌ని ఓపెన్ చేసుకోండి. నెక్స్ట్ మీరు ఎఫెక్ట్స్ ఓపెన్ చేసుకొని ఎఫెక్ట్స్‌లో ప్యాటర్న్ సెలెక్ట్ చేసుకోండి. ఆ తర్వాత మీరు ఇందాక క్రియేట్ చేసిన ప్యాటర్న్ సెలెక్ట్ చేసుకొని మీకు కావాల్సినట్టుగా దీన్ని స్కేల్ చేసుకొని క్లిక్ చేసి ఓకే చేయండి. నెక్స్ట్ మీరు ఈ లేయర్‌ని రాస్టరైజ్ చేసుకొని ఆ తర్వాత దీని యొక్క ఫిల్‌ని కంప్లీట్‌గా రిమూవ్ చేయండి. నెక్స్ట్ మీరు ఎఫెక్ట్స్‌లోకెళ్ళి దీన్ని లేయర్ స్టైల్ ఓపెన్ చేయండి. లేయర్ స్టైల్‌లో బివెల్ అండ్ ఎంబోస్ అండ్ స్ట్రోక్ ఎఫెక్ట్‌ని ఎనేబుల్ చేయండి. ఆ తర్వాత స్ట్రోక్ ఒక కలర్‌ని బ్లాక్‌కి చేంజ్ చేసుకొని స్ట్రోక్‌ని 1 ఆర్ 2కి అడ్జస్ట్ చేసుకోండి. చేసి ఓకే చేయండి. అండ్ ఇట్స్ డన్. చూసారు కదా మీ పజిల్ ఎఫెక్ట్ అనేది పర్ఫెక్ట్‌గా క్రియేట్ అయిపోయిందో. ఇప్పుడు మీరు ఈ స్టెప్స్‌ని ఫాలో అయ్యి మీకు కావాల్సిన ఫోటో ఆర్ డిజైన్‌కి ఈ సింపుల్‌గా ఈ పజిల్ ఎఫెక్ట్‌ని క్రియేట్ చేసుకోవచ్చు. ఈ వీడియో ఏంటి ఫ్రెండ్స్? ఈ వీడియో గాని నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. పక్కన కనిపిస్తున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోకండి. ఆ బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయడం వల్ల నా వీడియోస్ మీకు నోటిఫై అవుతాయి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్‌తో మళ్ళీ కనిపిస్తాను. అంతవరకు సైనింగ్ ఆఫ్.